నమస్తే, వెల్కమ్ టు జిఆర్ న్యూస్. ప్రస్తుతం మన టాలీవుడ్లో కానివ్వండి, లేదంటే ఈ సినీ ఫీల్డ్లో చూసుకుంటే ఎవరన్నా కూడా పెద్ద పెద్ద హీరో కానీ, హీరోయిన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళ పిల్లల ఫోటోలు ఎప్పుడన్నా సోషల్ మీడియాలో బయటికి వస్తే మాత్రం మేబీ వాళ్ళు సినీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారేమో అన్న చర్చ అయితే మాత్రం చాలా ఘోరంగా జరుగుద్దని చెప్పొచ్చు. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ పిల్లలు పొలిటికల్ లీడర్స్ అవుతారని, సినీ ఫీల్డ్లో ఉండే వాళ్ళ పిల్లలు సినీ ఫీల్డ్లోనే ఉంటారని, బిజినెస్లో ఉండే పిల్లలు బిజినెస్లోకే వెళ్తారని చెప్తూ చాలా వరకు మనం చూస్తుంటాం, వింటుంటాం. సో ఈ విధంగానే మన టాలీవుడ్లో ముఖ్యంగా డైరెక్టర్ వంశీకృష్ణ గారు అండ్ అలాగే వారి భార్య సినీ నటి అయిన రమ్యకృష్ణ గారు వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో రిత్విక్ వంశీ గారి ఫోటో రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందని చెప్పొచ్చు. సో అప్పటి నుంచి కూడా రిత్విక్ వంశీ గారు సినిమాల్లోకి రాబోతున్నారు, సో ఆయన సినిమా తీయబోతున్నారు, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ కూడా చాలా రకరకాల చర్చలు జరిగాయి. చాలా వరకు రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. మరి దీనికి చెక్ పెడుతూ మన కృష్ణ వంశీ గారు పలు ఇంటర్వ్యూస్లో కానివ్వండి, పాడ్కాస్ట్లో కానివ్వండి ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మన రిత్విక్ వంశీ గారు ఉన్నారు కదా, సో ఈయన ప్రస్తుతం అయితే లండన్లో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం అయితే ఆయనకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, రిత్విక్ వంశీ గారికి సినిమాల్లోకి రావాలని ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. సో మేబీ చెప్పలేము, పిల్లల ఆలోచనలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు కాబట్టి మేబీ ఫ్యూచర్లో వస్తే రావచ్చు, అది వాళ్ళ ఇష్టం అని చెప్తూ కూడా దీనికైతే ఈ రూమర్స్కి అయితే ఒక ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పొచ్చు. అండ్ అలాగే గత కొన్నాళ్ళుగా కూడా మనకి వినిపిస్తున్న రూమర్ ఏంటి అంటే కృష్ణవంశీ గారు అండ్ అలాగే రమ్యకృష్ణ గారు విడిపోయారు, సో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కూడా చాలా వరకు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి అనమాట. సో దీనికి సంబంధించి కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలోనే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ రూమర్స్, సో వీటిలో ఎటువంటి నిజం లేదు. నేను హైదరాబాద్లో ఉంటాను, రమ్యకృష్ణ గారు చెన్నైలో ఉంటారు కాబట్టి చూసే వాళ్ళకి మేమిద్దరం విడిపోయామేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ సో తన ఫ్రీ టైంలో తను హైదరాబాద్ రావడం, నా ఫ్రీ టైంలో నేను చెన్నై వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో మేమిద్దరం కూడా పబ్లిక్ పర్సన్స్ కాదు కాబట్టి ఎక్కువగా బయటికి కలిసి వెళ్ళము. సో జనరల్గా మేము వెళ్ళేది ఏంటి అంటే రిలేటివ్స్ ఇంటికి కానివ్వండి, లేదంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కానివ్వండి, లేదంటే ఒక టుగెదర్ పార్టీ ఏమన్నా జరిగిన ఫంక్షన్ జరిగిన వాటికి మాత్రమే వెళ్తాము తప్ప సో ఆ ఫొటోస్ మేము ఎప్పుడు పబ్లిక్లో పోస్ట్ చేస్తాం కాబట్టి చూసే వాళ్ళకి మేము విడిపోయినట్టు కనిపిస్తుంది. కానీ సో మేమైతే విడిపోలేదు, కలిసే ఉన్నాము. ఇలాంటి పోస్టులు పెట్టేటప్పుడు మేమిద్దరం ఫోన్లో కానివ్వండి లేదంటే కలిసేటప్పుడు కూడా చూసి నవ్వుకుంటాం తప్ప ఈ రూమర్స్లో ఎటువంటి నిజం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అండ్ అలాగే రమ్యకృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఆవిడ చాలా డివైన్ చైల్డ్, సో వారి తల్లిదండ్రుల్ని కూడా చాలా చక్కగా చూసుకుంటుంది అని చెప్తూ కూడా వాళ్ళ భార్యనైతే అసలు పొగడ్తలతో ముంచేశారని చెప్పొచ్చు. అండ్ అలాగే వారి కుమారుడు రిత్విక్ వంశీ గారి గురించి కూడా మాట్లాడుతూ ఆయన చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, మేబీ నాకన్నా రమ్యకృష్ణ గారు తెలివితేటలు ఎక్కువ వచ్చుంటాయేమో అంటూ కూడా కొంచెం హాస్యాస్పదంగా మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా మనకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో, రూమర్స్ ఏవైతే ఉన్నాయో రిత్విక్ వంశీ గారు సినీ ఫీల్డ్లోకి రాబోతున్నారు, హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానికి, అండ్ అలాగే రమ్యకృష్ణ గారికి ఆయనకి డివోర్స్ అవ్వబోతుంది అనే రూమర్స్కి కూడా ఆయన చెక్ పెట్టారని చెప్పొచ్చు. అంటే ఇవి మాత్రమే కాదు, ఆయన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అండ్ అలాగే ఇంటర్వ్యూస్లో చాలా వరకు కూడా వాళ్ళ కుటుంబం గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి అండ్ అలాగే సినీ ఫీల్డ్లో ట్రెండ్స్ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు. సో ప్రస్తుతానికైతే రిత్విక్ వంశీ గారు సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదు, ఫ్యూచర్లో వస్తే రావచ్చు, మరి చూడాలి అసలు ఏం జరుగుతుందో.